మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మాజీ మంత్రి స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చిలిపి చేష్టలు చిల్లర పనులు చేయనన్నారు. తాను తప్పు చేయను, తలవంచను అన్నారు. ఎక్కడికైనా వెళ్తే నాటుకోడి కూర, బ్లాక్ లేబుల్ మందు అడగనన్నారు. నీచ రాజకీయాలు చేస్తూ రాజకీయ విలువలు మంటగలుపుతున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత దోషంలే కాకుండా తన కుటుంబ సభ్యులను సైతం దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి జరగదని తాను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. తనకు ఇవే చివరి ఎన్నికలని, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనన్నారు కడియం శ్రీహరి. నాకు ఒకే ఒక ఎజెండా, నేను అనేక సార్లు చెప్పాను, నేను మళ్ళీ పోటీ చేసేది లేదు. ఇది నా చివరి ఎన్నికలని ఆనాడే చెప్పారు, ఎన్నికలప్పుడే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ఇవి నా చివరి ఎన్నికలు. 21 మాసాల లోపల 1025 కోట్లు తెచ్చారు. ఇంకా 3 సంవత్సరాల సమయం ఉన్నది. ఇంకా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి బతిలాడి బామాలి మరొక 2000 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గ అభివృద్ధికి తీసుకువచ్చి గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు చేసి గణపూర్ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా. కోటెం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో మాట్లాడేందుకు వైసీపీ ఎమ్మెల్యేలకు సమయం ఇస్తామని చెప్తున్నా వారు అసెంబ్లీకి రావడం లేదని మాజీ మంత్రి